బిగ్ బాస్ నిర్వాహకులపై కాకుండా పల్లవి ప్రశాంత్ పై ఎందుకు కేసు పెట్టారని సిపిఐ ప్రధాన కార్యదర్శి నారాయణ ప్రశ్నించారు. నిర్వాహకులతో పాటు హీరో నాగార్జున పైన కూడా కేసు పెట్టారని ఆయన డిమాండ్ చేశారు. రైతు బిడ్డ కాబట్టే ప్రశాంత్ పై కేసు పెట్టారని, అతన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉందని నారాయణ అన్నారు. బిగ్ బాస్ రియాలిటీ షో వెనకన పేదవాళ్ళని ఎంత అన్యాయం చేస్తామని చూపించావా? అక్కడ దీనిలో బిగ్ బాస్ సంబంధించి పల్లవి ప్రశాంత్ అని రైతు బిడ్డ అతన్ని తీసుకుని దానిలో పెట్టారు. అతనికి ప్రైజ్ ఇచ్చారు. ఇది ఉద్దేశపూర్వకం చేసిందే. ఇది రైతుల్ని గ్రామీణ ప్రాంతంలో ఇన్ఫ్లుయెన్స్ అవడానికి చేసుకోలేదు. బయటకు వచ్చారు, పనులు కొట్లాడుకుంటే ఈ ప్రశాంత్ మీద నాన్ బయట సాక్ష్యం పెట్టి జైలు వేసేశారు. బిగ్ బాస్ నిర్వహణ వాళ్ళపై పెట్టకుండా, బిగ్ బాస్కి హ్యాంకర్గా ఉన్నటువంటి అక్కడ నాగార్జున పైన పెట్టకుండా ఏ ప్రాబ్లం పెట్టడం ఏంటి అంటే పోలీసులు బిగ్ బాస్ ఏజెంట్గా పనిచేస్తున్నారు. అదే మీద తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇప్పుడు జైల్లో ఉన్నాడు. తక్షణం అతను విడుదల చేయాలి. అట్లాగే బిగ్ బాస్ మేనేజ్మెంట్ పైన, బిగ్ బాస్ హ్యాంకర్గా ఉన్నట్టు నాగార్జున పైన కేసు పెట్టాలని డిమాండ్ చేస్తాను. నేను ఇది తెలంగాణ చీఫ్ జస్టిస్ ఉత్తరం రాశాను. ఆయన ఒక వారం రోజులు చూస్తాను. చేయకుండా పిల్లి కూడా వేస్తాం. ఇది చాలా అన్యాయం. బిగ్ బాస్ వెనకాల జరిగే దురాగతంలో ఒక రైతు బిడ్డ అన్యాయం అయిపోయాడు. దీన్ని అందరూ కలిసి కాపాడుకోవాలి. బిగ్ బాస్ ఫైట్ చేయాలి. దాన్ని రద్దు చేసేది కొట్టాడతా చెప్పేసి చెప్తాను. రైట్, బిగ్ బాస్ విన్నర్ ప్రశాంత్ పై కేసు పెట్టడంపై సిపిఐ నారాయణ స్పందించారు. బిగ్ బాస్ నిర్వాహకులపైన కూడా, నాగార్జున పైన కూడా కేసు పెట్టారని ఆయన డిమాండ్ చేస్తూ ఉన్నారు. దీనికి సంబంధించి మరిన్ని పూర్తి వివరాలు మా క్రైమ్ బ్యూరో చీఫ్ రవితేజ అందిస్తారు. రవితేజ. సిపిఐ నారాయణ మళ్లీ స్పందిస్తూ తీవ్ర ఘాటు వ్యాఖ్యలు చేయడం జరిగింది. ప్రతిసారి బిగ్ బాస్ పై ఏదో రకంగా తన అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తా ఉన్నారు. ఈసారి కూడా సిపిఐ నారాయణ హైదరాబాద్ పోలీసులు మీడియా సమావేశం నిర్వహించిన తర్వాత కొద్దిసేపటికే చీఫ్ జస్టిస్ ఆఫ్ తెలంగాణ రాష్ట్ర న్యాయమూర్తికి ఒక లేఖ రాస్తూ, ఆ లేఖలో అనేక అంశాలని పొందుపరుస్తూ నేరుగా ఈరోజు హైకోర్టుకు వెళ్లి చీఫ్ జస్టిస్ కి ఆ లేఖను అందజేయడం జరిగింది. దాంట్లో సాధారణ వ్యక్తులని, సామాన్య వ్యక్తులని ఒక గేమ్ షో పేరుతో అన్నపూర్ణ స్టూడియోకి పిలుచుకొని ఇక్కడి నుంచి గెలుపొందించి మళ్లీ తీసుకెళ్లి వాళ్ళని జైల్లో పెడతా ఉన్నారు. సాధారణ వ్యక్తులని ఈ రోజు జైలుకు వెళ్లడానికి కారణం, ప్రశాంత్ ఈ రోజు జైలుకు వెళ్లడానికి కారణం బిగ్ బాస్ షోయే. బిగ్ బాస్ షో పై పోలీసులు ఏజెంట్ లాగా పనిచేస్తా ఉన్నారు. అక్కడ విజేత గెలిచి ఉత్సవ ర్యాలీ తీస్తే అతని పైన కేసు నమోదు చేశారా గానీ ఈ బిగ్ బాస్ ప్రోగ్రామ్ ని ఏర్పాటు చేసి ఇంత వివాదాస్పదం అవుతున్న నాగార్జున పైన, ఆ బిగ్ బాస్ షో మేనేజ్మెంట్ పైన, ఆర్గనైజర్ పైన, నిర్వాహకుల పైన ఎందుకు పోలీసులు కేసు నమోదు చేయట్లేదు? హైదరాబాద్ పోలీసులు బిగ్ బాస్ కి ఏజెంట్లుగా పనిచేస్తా ఉన్నారు. ఈ రోజు ఒక సామాన్య రైతు బిడ్డని తీసుకెళ్లి జైల్లో పెట్టారు. దీన్ని తీవ్రంగా నేను వ్యతిరేకిస్తా ఉన్నాను. వెంటనే పల్లవి ప్రశాంత్ ని విడుదల చేయాలి. బేషరతుగా నాగార్జున పైన కేసు నమోదు చేయాలి. ఈ షోని పూర్తి స్థాయిలో రద్దు చేయాలి. అది రద్దు చేసేంత వరకు కూడా నా పోరాటం కొనసాగిస్తా అంటూ కూడా సిపిఐ నారాయణ తన అభిప్రాయాన్ని వ్యక్తం చేయడం జరిగింది. ఇప్పటికే హైకోర్టులో ఒక పిటిషన్ దాఖలైంది. అరుణ్ కుమార్ న్యాయవాది హైకోర్టులో ఒక పిటిషన్ దాఖలు చేస్తూ ప్రశాంత్ పై నమోదైనటువంటి కేసు, బిగ్ బాస్ షో వ్యవహరించినటువంటి తీరు, ఆ పూర్తి స్థాయిలో బిగ్ బాస్ షోని ఎత్తివేయాలి. దాంట్లో 100 రోజుల పాటు అమ్మాయిలను అబ్బాయిలను కలిపి ఒకే చోట ఒకే దగ్గర ఈ యాక్టివిటీస్ చేపడతా ఉన్నారు. ఇదంతా తెలుగు సంస్కృతికి విరుద్ధంగా జరుగుతా ఉంది. ఇట్లాంటి కల్చర్ ని ఎంకరేజ్ చేయకుండా కోర్టు తమకు అనుకూలమైనటువంటి ఆర్డర్స్ తీర్పుని ఇస్తూ బిగ్ బాస్ ని పూర్తి స్థాయిలో బ్యాన్ చేయాలంటూ కూడా, ఈ ఆర్డర్స్ కావాలంటూ కూడా ఇప్పటికే కోర్టును అప్రోచ్ అవడము. ఇటు పక్క నారాయణ కూడా చీఫ్ జస్టిస్ కి లేఖ రాస్తూ ఆ లేఖలో అనేక అంశాలు, నాగార్జున పైన క్రిమినల్ కేసు నమోదు చేయాలి, బిగ్ బాస్ షోని రద్దు చేయాలి, ఆ షోని రద్దు చేసేంత వరకు కూడా పోరాటం సాగిస్తాను. సాధారణ ప్రజలను, సామాన్యులని మాత్రమే ఈ రోజు జైల్లో పెట్టిస్తా ఉన్నారు. ఉన్నత వర్గాలను మాత్రం ఎందుకు ఈ రకమైన కేసులు జైల్లో పంపించట్లేదు? దీంట్లో కూడా కుట్ర దాగి ఉంది అంటూ మాత్రం ప్రత్యేకంగా ఈ అంశాలన్నింటి కూడా దాంట్లో పొందుపరుస్తూ సిపిఐ నారాయణ చీఫ్ జస్టిస్ కి ఈ లేఖ రాయడం జరిగింది. బిందు రైట్, అంటే రవితేజ, అంటే గతంలో కూడా నారాయణ చాలా సార్లు ఈ షో పైన మాట్లాడడం జరిగింది, పోరాటం చేస్తూ ఉన్నారు. అయితే ఇప్పటి వరకు కూడా పోలీసులు దీనిపై ఎటువంటి కంప్లైంట్ ఎవరు చేయలేదని చెప్పుకొచ్చారు. మరి ఇప్పుడు కొత్తగా మళ్ళీ సిపిఐ నారాయణ ఈ విధంగా మాట్లాడడంపై లేఖ రాయడంతో పోలీసులు స్పందించే అవకాశం ఉందా? కేసులు పెట్టే అవకాశం ఉందా? హైదరాబాద్ పోలీసులు ఇంతకుముందు నిర్వహించినటువంటి మీడియా సమావేశంలో
అశ్లీలత జరుగుతా ఉంది అనేది ట్రోలింగ్స్ నడిపిస్తా ఉన్నారు. మా నోటీస్ కి రాలేదు, ఆ రకంగా ఎవరైనా ఫిర్యాదు చేస్తే మేము దానిపైన కేసు నమోదు చేయడానికి సిద్ధంగా ఉన్నామన్న ఒక విషయాన్ని కూడా మళ్ళీ ప్రజలందరికీ తెలియజేసే విధంగా ఒక ప్రకటనలో కూడా మాట్లాడడం జరిగింది. ఇప్పటికైనా సిపిఐ నారాయణ ఏదైతే 100 రోజుల పాటు అమ్మాయిలు అబ్బాయిలు కలిసి ఉంటున్నారు, ఇది సంస్కృతి, ఈ కల్చర్ ని ఇక్కడ అలవాటు చేశారు, చిన్నపిల్లల పైన ప్రభావం పడుతుంది, ఆడపిల్లలకు సంబంధించి చాలా ఇంటర్నల్ గా ఇబ్బంది పడతా ఉన్నారు, కుటుంబ సభ్యులతో బిగ్ బాస్ షోని చూడలేకపోతా ఉన్నారు, యువత ఎక్కువ శాతం బిగ్ బాస్ కి అడిక్ట్ అయ్యి అదే కల్చర్ లో అదే మార్గంలో నడవాలన్నటువంటి ప్రయత్నాలు చేస్తా ఉన్నారు అంటూ మాత్రం నారాయణ అంటా ఉన్నాడు. నిజంగానే అశ్లీలత కనిపించిన, అక్కడ మహిళలు అభ్యంతరాలకు గురైన, మహిళలు తీవ్ర ఇబ్బందులకు గురవుతుంటే మాత్రం నారాయణకు హైదరాబాద్ పోలీసులు ఒక అవకాశం కల్పించారు. అశ్లీలతపై ఏదైనా ఫిర్యాదు అందజేస్తే కేసు నమోదు చేస్తామంటున్నారు కాబట్టి నారాయణ హైదరాబాద్ పోలీసులకు కేసు నమోదు చేసేటువంటి ఒక ఫిర్యాదు అందజేస్తే మాత్రం ఖచ్చితంగా పోలీసులు నమోదు చేస్తామంటున్నారు కాబట్టి నారాయణ దీనిపైన ఆలోచించి ఒక ఫిర్యాదు అందజేయాలనేది మాత్రం పబ్లిక్ నుంచి వస్తున్నటువంటి డిమాండ్స్. పోలీసులకు ఇప్పటి వరకు బిగ్ బాస్ షో పైన ఎక్కడ కూడా ఎలాంటి ఫిర్యాదు అందలేదు. అక్కడ ఇల్లీగల్ గానీ, ఈ అశ్లీలత గానీ, మహిళల్ని ఇబ్బంది పెట్టడం గానీ, కల్చర్ ని డీకోడ్ చేస్తా ఉన్నారని గానీ ఏది ఇప్పటి వరకు బిగ్ బాస్ పైన అధికారికంగా ఒక ఫిర్యాదు అందలేదు కాబట్టి అందుకే మేము సిద్ధంగా ఉన్నామంటూ కూడా హైదరాబాద్ సిపిఐ ఈ రోజు ప్రకటించడం జరిగింది. కాబట్టి సిపిఐ నారాయణ అటు చీఫ్ జస్టిస్ తో పాటు హైదరాబాద్ పోలీసులకు కూడా ఒక లేఖ రాసినట్టయితే, ఆ లేఖ పోలీసులకు అందినట్టయితే ఖచ్చితంగా కేసు నమోదు చేసేటువంటి అవకాశాలు ఉంటుండేమో కానీ ఇప్పుడైతే నారాయణ స్పందించిన విధానం, అతను రాసినటువంటి లేఖలో మాత్రం నిజంగానే కాస్త వివాదాస్పదంగా మారింది. ఈసారి బిగ్ బాస్ 7 టైటిల్ కి సంబంధించి ఒక సాధారణ వ్యక్తి గెలిస్తే తట్టుకోలేకపోయారు కాబట్టి అందరు కలిసి కుట్రబన్ని ప్రశాంత్ పైన కేసు పెట్టి అతన్ని ఈ రోజు జైలుకి పంపించారు. దీని గల కారణం నాగార్జున, బిగ్ బాస్ ఆర్గనైజర్స్ అంటూ మాత్రం నిర్వాహకులు అంటా ఉన్నారు. దీన్ని చీఫ్ జస్టిస్ ఎలా రియాక్ట్ అవుతారు, ఎలా ఈ కేసుని పరిగణలోకి తీసుకుంటారు, ఎలా ఈ కంప్లైంట్ ని సుమోటోగా కిందికి తీసుకొని పోలీసులకు ఆదేశాలు ఇవ్వడం, ప్రభుత్వానికి ఆదేశాలు ఇవ్వడం, లేదా అఫీషియల్ గా పిల్ వేయాల్సిందే, ఇది రిక్వెస్టింగ్ మేరకు జరిగేటువంటి ప్రాసెస్ కాదు, చట్టపరంగా ఒక పిటిషన్ దాఖలు చేయాల్సిందే అంటూ కూడా చీఫ్ జస్టిస్ ఏవైనా సలహాలు ఇస్తే మాత్రం ఖచ్చితంగా నారాయణ ఈసారి ఒక పిటిషన్ దాఖలు చేసి పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ పేరుతో ఒక పిల్ దాఖలు చేస్తే మాత్రం ఖచ్చితంగా అది స్వీకరించి దానిపైన కోర్టు ఏదైనా నిర్ణయం తీసుకునేటువంటి అవకాశం ఉంటుంది. ఇప్పటికే న్యాయవాది కూడా బిగ్ బాస్ పైన ఒక పిటిషన్ దాఖలు చేయడం జరిగిన తర్వాత అది తొందరలో విచారణకు వచ్చిన తర్వాత కోర్టు దానిపై ఎలా రియాక్షన్ ఇస్తుంది, ఎలాంటి ఆదేశాలు ఇస్తుంది అనేది మాత్రం ఇప్పుడు బిగ్ బాస్ కంటెస్టెంట్స్ తో పాటు తెలంగాణ ప్రజలందరూ కూడా ఏ రకమైనటువంటి తీర్పు వెల్లడి కాబోతా ఉంది అనేది మాత్రం ఉత్కంఠంగా ఎదురు చూస్తా ఉన్నారు. బిందు. రైట్, థ్యాంక్ యూ రవితేజ, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. ఓకే బిగ్ బాస్ విన్నర్ పల్లవి ప్రశాంత్ పై కేసు పెట్టడాన్ని బీసీ సంఘాలు తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉన్నాయి. బీసీ బిడ్డను అరెస్టు చేయడం అమానుషమని జనగణన వేదిక జాతీయ అధ్యక్షుడు గోసుల శ్రీనివాస్ యాదవ్ మండిపడ్డారు. ఎన్నో అవరోధాలను, కష్ట నష్టాలను ఓర్చి ఓ బీసీ బిడ్డ ఎదుగుతూ ఉంటే చూసి ఓర్వలేకపోతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అన్నపూర్ణ స్టూడియో వద్ద జరిగిన ఘటనలో ప్రశాంత్ ప్రమేయం లేకపోయినా కేసులు పెట్టి అరెస్టు చేయడంతో పాటు బెయిల్ ఇవ్వకుండా పోలీసులు వేధిస్తూ ఉండడమే అందుకు నిదర్శనమని విమర్శించారు. ఈ సంఘటనపై ప్రభుత్వం వెంటనే స్పందించాలని, పల్లవి ప్రశాంత్ కు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఇక పల్లవి ప్రశాంత్ పై కేసును ఎత్తివేయాలని, లేకుంటే రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాలను చేపడతామని శ్రీనివాస్ యాదవ్ హెచ్చరించారు. బిగ్ బాస్ విన్నర్ పల్లవి ప్రశాంత్ పై కేసు పెట్టడాన్ని బీసీ సంఘాలు తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉన్నాయి. బీసీ బిడ్డను అరెస్టు చేయడం అమానుషమని జనగణన వేదిక జాతీయ అధ్యక్షుడు గోసుల శ్రీనివాస్ యాదవ్ మండిపడ్డారు.
ఎన్నో అవరోధాలు కష్ట నష్టాలను ఓర్చి ఓ బీసీ బిడ్డ ఎదుగుతూ ఉంటే చూసి ఓర్వలేకపోతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అన్నపూర్ణ స్టూడియోస్ వద్ద జరిగిన ఘటనలో ప్రశాంత్ ప్రమేయం లేకపోయినా కేసులు పెట్టి అరెస్టు చేయడంతో పాటు బెయిల్ ఇవ్వకుండా పోలీసులు వేధిస్తూ ఉండడమే అందుకు నిదర్శనమని విమర్శించారు. ఈ సంఘటనపై ప్రభుత్వం వెంటనే స్పందించాలని, పల్లవి ప్రశాంత్ కు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఇక పల్లవి ప్రశాంత్ పై కేసు ఎత్తివేయాలని, లేకుంటే రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాలను చేపడతామని శ్రీనివాస్ యాదవ్ హెచ్చరించారు. ఓకే. ఇక పల్లవి ప్రశాంత్ అరెస్టుపై పెద్ద ఎత్తున అందరూ సపోర్ట్ చేస్తూ ఉన్నారు. బీసీ సంఘాలు కూడా ఈ అరెస్టును తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉన్నాయి. రైట్, దీనికి సంబంధించి మరిన్ని పూర్తి వివరాలు మా ప్రతినిధి నగేష్ అందిస్తారు. నగేష్. ఇవ్వబిందు, ఈ బిగ్ బాస్ విన్నర్ పల్లవి ప్రశాంత్ వ్యవహారం చిలికి గాయగా మారుతుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఆయన ప్రైజ్ మనీ గెలుచుకున్నప్పటికీ ఏమాత్రం ప్రశాంతత లేని పరిస్థితి ఉంది. ఏదైతే ప్రైజ్ మనీ గెలుచుకున్న తర్వాత అన్నపూర్ణ స్టూడియో దగ్గర జరిగిన గొడవకు సంబంధించి వివిధ రకాల కేసులు నమోదు కావడం, ఎవరైతే ఆందోళనకారులు ఉన్నారో వాళ్ళు చేసిన రచ్చకు పల్లవి ప్రశాంత్ బలవడం అనేది కొంత వారి అభిమానులు కావచ్చు, కుటుంబీకులు, తల్లిదండ్రులు, అన్ని వర్గాలు, బీసీ వర్గాలను కూడా ఆందోళన కలిగిస్తుంది. ముఖ్యంగా పల్లవి ప్రశాంత్ బీసీ కావడం వల్లే ఇలాంటి అభియోగాలు నమోదు చేస్తున్నారు, బీసీ బిడ్డను అణగదొక్కుతున్నారని చెప్పి బీసీ వర్గ సంఘాలు అయితే పెద్ద ఎత్తున ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. బీసీ సంఘాల ఇప్పటికైతే ఎక్కడికక్కడ ఆందోళన చేస్తున్నారు. బీసీ సంఘాల నాయకులు మాట్లాడుతూ పల్లవి ప్రశాంత్ బీసీ కావడం వల్లే ఆయనకు ఈ విధంగా జరుగుతుంది. ఏదైతే ఈ కేసుకు సంబంధించి ఆర్గనైజర్, బిగ్ బాస్ ఆర్గనైజర్ ఉన్న వారిపైన కేసులు నమోదు చేయలేదు. ప్రత్యర్థులు ఎవరైతే దాడి చేసేందుకు ఎవరైతే ప్రోత్సహించారో వారిపైన కేసులు నమోదు చేయలేదు. కేవలం పల్లవి ప్రశాంత్, అతని అనుచరులు అని చెప్పుకుంటున్న వారిపైన కేసులు నమోదు చేయడం అనేది చాలా వరకు ఇది ప్రశ్నించదగ్గదని చెప్పి బీసీ సంఘాలు అయితే ఆందోళన వ్యక్తం చేసిన పరిస్థితి ఉంది. వివిధ వర్గాల నుంచి కూడా ఇటు సిద్దిపేట జిల్లా, గజ్వేల్, తర్వాత ఇతర జిల్లాల నాయకులు కూడా ఈ విషయాన్ని అయితే ఖండిస్తున్నారు. ఎందుకంటే పల్లవి ప్రశాంత్ అరెస్టు చేయడం ఒక ఎత్తు అయితే అతనిపైన కక్ష సాధింపు ఏంటని చెప్పి బీసీ సంఘాల నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఇప్పటికే కొన్ని సెంటర్లలో నిరసనలు కూడా తెలియజేయడం అయితే జరిగింది. పల్లవి ప్రశాంత్ విషయానికి వస్తే ఆయన కూడా ఏదైతే అరెస్టు కాకముందు తాను పారిపోయాను, అజ్ఞాతంలో ఉన్నానని చెప్పారు, కొంత ప్రచారమే జరిగింది. ఈ ప్రచారం జరిగిన క్రమంలో అతను ఒక వీడియోని కూడా రిలీజ్ చేశారు. నేను పారిపోలేదు, ఇంటి దగ్గరే ఉన్నానని చెప్పి ఒక వీడియో కూడా రిలీజ్ చేయడం జరిగింది. ఆ రిలీజ్ చేయడం అంటే అతను తప్పు ఏదైనా నేను ఒప్పుకున్నాను, ఎవరైతే అన్నపూర్ణ స్టూడియో దగ్గర గొడవ చేశారో ఆ గొడవకు తనకు ఎలాంటి సంబంధం లేకపోయినప్పటికీ తన అభిమానులుగా చెప్పుకుంటున్న వారు దాడులు, అంటే బస్సుల పైన, ప్రైవేట్ వెహికల్స్ పైన దాడులు చేయడం అనేది కొంత నేను కూడా చాలా హట్ అయ్యానని చెప్పి పల్లవి ప్రశాంత్ చెప్పడం జరిగింది. ఈ విషయాన్ని పూర్తి స్థాయిలో పోలీసులు అధ్యయనం చేసిన తర్వాతే కేసు నమోదు చేశాము, 9 సెక్షన్ల కింద కేసులు పెట్టాము, కోర్టు ముందు హాజరుపరచామని చెప్పినప్పటికీ పూర్తిగా ఇది బీసీ సంఘాల విషయాలకు వస్తే వాళ్ళు మాత్రం బీసీ బిడ్డను మాత్రమే వీళ్ళు ఈ విధంగా చూస్తున్నారు. వేరే ఎవరైనా ఇతర కుల సంఘాలు, అంటే పెద్దింటి బిడ్డ అయితే ఈ విధంగా వ్యవహరించేవారా అని చెప్పి వాళ్ళైతే ప్రశ్నిస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఈ వివిధ సంఘాల నాయకులతో పాటు కుల సంఘాల ఈ విషయం అయితే కుల సంఘాల వరకు వెళ్ళడం కొంత చర్చనీయాంశంగా అయినని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ప్రతి విషయంలో కుల సంఘాల ఇన్వాల్వ్మెంట్ అనేది ఇటీవల కాలంలో పెరుగుతూ వస్తుంది. పల్లవి ప్రశాంత్ విషయంలో కూడా అదే జరుగుతుందని మనకు తెలుస్తుంది. ఎందుకంటే పల్లవి ప్రశాంత్ విషయాన్ని గత కొంతకాలంగా 4-5 రోజులుగా వారు చూసినప్పటికీ పోలీసులు వ్యవహరించే తీరు కావచ్చు, తర్వాత ప్రభుత్వం ఈ విషయం పైన ఏమాత్రం జోక్యం చేసుకోకపోవడం, తర్వాత బిగ్ బాస్ ఆర్గనైజర్స్ ఏవైతే ఉంటారో వారిపైన కూడా ఎలాంటి కేసులు నమోదు చేయకపోవడం, ఇవన్నీ వ్యవహారాలు చూసిన తర్వాతే కుల సంఘాలు ఈ విషయాల్లో ఇన్వాల్వ్ అయ్యాయని మనకు తెలుస్తుంది. రైట్, థ్యాంక్ యూ నాగేష్. ఓకే. ఎవరు
ఓకే